హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. స్పైస్ రూట్లో ఈరోజు మనం చికెన్ బిర్యానీతో సమానంగా పోటీపడే వెజ్ దమ్ బిర్యానీ గురించి తెలుసుకుందామండి. ఈ వెజ్ దమ్ బిర్యానీ తయారు చేయడానికి ముందుగా వెజిటేబుల్స్ అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనం బిర్యానీలో ఏ వెజిటేబుల్స్ అయితే వేయాలనుకుంటున్నామో వాటన్నిటిని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వలన మనం మ్యాగ్నేట్ చేసినప్పుడు మసాలా బాగా పడుతుందండి. అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. అన్నీ ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోకూడదండి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను బిర్యానీకి బంగాళాదుంపలు, క్యారెట్, బీన్స్, అలాగే కాలీఫ్లవర్ తీసుకున్నానండి. అలాగే పచ్చి బఠానీలు కూడా తీసుకున్నాను. అయితే మనం పచ్చి బఠానీలను ఫ్రై చేసుకోకూడదండి. వాటిని బాయిల్ చేసుకుని వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటన్నిటిని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలండి. కాలీఫ్లవర్ని ముందుగా వేడి నీళ్ళలో 10 నిమిషాల పాటు ఉడికించుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి. వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. అలాగే చేయకూడదు. ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం బిర్యానీకి బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి బియ్యాన్ని 2 గ్లాసెస్ తీసుకున్నానండి. వాటిని 2-3 సార్లు బాగా కడుక్కొని వాటర్ పోసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఏ బాండీలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ బాండీలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అలాగే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి ఒక్కొక్కటిగా. ఈ విధంగా స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ ఒక గుప్పెడు వేసుకోవాలండి. అలాగే కొద్దిగా పుదీనా, కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే మన రుచికి తగిన కారం వేసుకోవాలి. అందులోకి 1/4 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి. అలాగే 1 కప్పు పెరుగు వేసుకోవాలి. చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలండి. రుచికి తగిన ఉప్పు వేసుకొని ఈ మసాలాలన్నిటినీ వెజిటేబుల్స్కు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం బిర్యానీ వండుకోవడానికి ఎసరు పెట్టుకుందాము. ఎసట్లోకి రుచికి తగిన ఉప్పు వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి. అలాగే ఇందులోకి కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1/2 చెక్క నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం పిండుకోవడం వలన రైసు బాగా పొడి పొడిలాడుతూ వైట్గా వస్తుంది. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలండి. ఎసరు బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత గంటితో ఒకసారి కలుపుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇది ఒక 80% ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా 80% ఉడికిన తర్వాత గంజి వంపేసుకోవాలండి. ఒక చిల్లు గిన్నెలోకి ఈ ఉడికిన అన్నాన్ని వేసుకోవడం వలన గంజి మొత్తం ఉడికిపోతుంది. ఇప్పుడు ఆ గంజిని ఒక గంటి ఇందులో వేసుకోవాలండి. మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్లో ఈ విధంగా వేసుకోవడం వలన మనము దమ్ పెట్టుకున్నప్పుడు కింద అడుగంటకుండా ఉంటుంది. అలాగే మనం వంచి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకోవాలి.
ఈ విధంగా అన్నం వేసుకున్న తర్వాత గరిటతో ఒకసారి ఈక్వల్గా సర్దుకోవాలండి. ఇప్పుడు అందులోకి వేడి పాలల్లో వేసుకున్న పసుపును ఒక 1/2 కప్పు వేసుకోవాలి. అలాగే మనం వంచి పెట్టుకున్న గంజిని కూడా 1 గంటి వేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి నెయ్యి 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే పుదీనా కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. ఆయిల్ 1 గంటి పైన వేసుకోవాలండి. మనము డీప్ ఫ్రై చేసుకున్నాం కదా వెజిటేబుల్స్, ఆ ఆయిలే వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టాలండి. ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మరొక 10 మినిట్స్ అలాగే వదిలేయాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు వెజిటేబుల్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. రైస్ పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చిందండి. అలాగే వెజిటేబుల్స్ కూడా బాగా ఉడికిపోయినాయి. మనకు ఫ్రైడ్ వెజిటేబుల్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.